బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథం అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ తమ్ముడు గడ్డం వీర్రాజు ఫ్రమ్ చాగల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మనందరినీ తన యొక్క వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? ఇంట్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? ఈ దినాల్లో సాతానుడు చాలా విజృంభిస్తున్నాడు, కుటుంబ వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాడు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నాడు. ఎంతవరకు వెళ్ళాడు అని అంటే బిడ్డలకు తల్లిదండ్రులు కూడా పడకుండా, వారి మధ్య శాంతి సమాధానం లేకుండా, ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేస్తూ కుటుంబంలో అశాంతిని చెలరేగింపజేస్తున్నాడు. ఈ సత్యాన్ని కుటుంబంగా గ్రహించాలని మనవి చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు మీ కుటుంబంలో ఒకవేళ వెళుతూ ఉంటే ఇది సాతాను క్రియ అని ఎరిగి, సాతానుణ్ణి నేను గౌరవించకూడదు కదా అని గ్రహించి తెలివితేటలు వచ్చి మీరు సాతానుని ఓడింపజేయడం ద్వారా మరి అధికమైన ఐక్యతతో సమాధానంతో జీవించాలి అని మనవి చేస్తున్నాను. ఒక సత్యాన్ని నేను చెప్తున్నాను, ఈ లోకంలోనికి మనమేమీ తీసుకుని రాలేదు. ఈ లోకంలోంచి మనము ఏమీ తీసుకుని వెళ్ళజాలము. ఈ సత్యం అందరికీ తెలుసు. కానీ యవ్వన ప్రాయంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎందుకు అనగా యవ్వన రక్త పొంగు, ఇంకా చాలా కాలం బ్రతుకుతానులే, ఇప్పుడే ఏదో వయసులో ఉన్నవాడు వలె ఆలోచించడం కానీ మాట్లాడడం కానీ తగదు అన్నట్టుగా యవ్వనస్తులు భావిస్తూ ఉన్నారు. నేను పదే పదే చెబుతున్నాను, నా యవ్వన బిడ్డలారా, సాతానుడు విజృంభిస్తున్నాడని గ్రహించండి. మీ యవ్వన జీవితాలను తన వశీకరణలోనికి తెచ్చుకున్నాడని గ్రహించండి. అందుచేతనే తల్లిదండ్రుల మాట వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు, చదువులు మానివేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఉద్యోగాలు చేసుకుని తల్లిదండ్రులను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, పోషించాలి అనే జిజ్ఞాస లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. యవ్వన ప్రాయంలోనే కొంతమంది బిడ్డలు త్రాగుడుకు బానిసలైపోయారు. తల్లిదండ్రులు వారికి వివాహం చేయాలని ఆశపడుతుంటే అటువంటి బిడ్డను ఎవరు చేసుకుంటారండి? నాకు రాబోయే భర్త త్రాగుబోతూ అని అంటే ఏ అమ్మాయి నా ముందుకు వస్తుందా? తల్లిదండ్రులు
ఎంత మదన పడుతున్నారో. ఏ కారణం చేతనైనా, దైవ సంకల్పం చేతనైనా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే మీరు దీర్ఘంగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. టీవీ ఛానల్స్ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అమ్మా బాబు, ఒక సత్యాన్ని గమనించండి. నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాలి అని అంటే అది సాధ్యం కాకపోవచ్చు. టీవీ ఛానల్ ద్వారా మీ ఇంటిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. దాన్ని బట్టి నేను ప్రభుకు రుణస్తులను. మీతో వ్యక్తిగతంగా కూర్చుని మాట్లాడలేకపోయినా టీవీ ఛానల్ ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఆ ప్రియ ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నేను ప్రభువారిని స్తుతిస్తున్నాను. టీవీ దగ్గరకు వచ్చి కూర్చుని వాక్యాన్ని వింటున్న మిమ్మలను అభినందిస్తున్నాను. ఈ దినాల్లో దేవుడు చాలామందిని మారుస్తున్నాడు. కాబట్టి మీరు ఆ మార్పు చెందిన గుంపులో ఉండడం ద్వారా పరలోక రాజ్యంలో నిత్యత్వంలో ప్రభుతో ఉంటారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాటను విందాం. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. పాటను విన్నారు కదూ. పాట పూర్తిగా వేయమని చాలామంది అడుగుతున్నారు. సమయ భావాన్ని బట్టి ఆయా సమయాల్లో పూర్తిగా వేస్తున్నాం. ఆయా సమయాల్లో ఒక చరణమో 2 చరణాలు వేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని మీరు అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల సమయంలో మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ప్రియ ప్రభువా, మమ్మలను సజీవంగా ఉంచడం మాత్రమే కాకుండా మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు నాయనా. నీ కుమారుని స్వారూప్యంలో మేము ఎదుగునట్లుగా మీ మాటలు మా తెలుగు భాషలో వ్యాఖ్యానించే కృపను మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు. వాక్యం ద్వారా మమ్మలను ఆదరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, బలపరుస్తున్నారు. మీ వాక్యానికి విధేయులమై మీ వాక్య ప్రకారము జీవించే అనుభవాలు దయచేయండి నాయన. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వచ్చారు నాయన. కొంతమంది సదుద్దేశంతో దేవుని వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంది.
మరి కొంతమంది విమర్శనా హృదయంతో దేవుని వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సూటిగా ఒక వ్యక్తితో మాట్లాడాలి అని అంటే మీ కృపా వాక్యమే మాట్లాడగలిగిన శక్తి ఉందని గ్రహించి నా మటుకు నేను చెప్పే మాటలను మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభువా. అవి నా మాటలుగా కాకుండా మీ మాటలుగా మనుషులు స్వీకరించి రక్షణానుభవంలోనికి రావడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమీన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారు కదూ. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం వరకు మనము ధ్యానం చేశాం. అరియోపగు అనే ప్రదేశంలో పౌలు గారు నిలబడ్డారు. 22వ వచనాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏథెన్సు పురంలో ఒక దుర్గం ఉండేది. ఆ దుర్గంపై ఒక కొండ ఉండేది. ఆ కొండపై ఈ ఏథెన్సు వారు సన్హెద్రు మహాసభ వంటి సభను నిర్వహించేవారు. ఆ సభలో ఆ పట్టణంలో ఉన్న మహాగనులు, ధనికులు, గవర్నమెంట్ ప్రభుత్వోగులు ముఖ్యులుగా ఉండేవారు. వారు వచ్చి ఆ పట్టణంలో జరిగే తీర్పులు జరిగించేవారు. రాజకీయ పరంగా కానీ సాంఘిక పరంగా కానీ ఏవైనా సమస్యలు వస్తే ఆ సభలో వారు తీర్చేవారు. ఈ రీతి అయిన సభలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. వారి మధ్య నిలబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. పౌలు గారికి దేవుడిచ్చిన ఆధిక్యత కొరకై ప్రభు వారిని స్తుతించాలి. ఆయా సమయాల్లో అపాత్రులము, అయోగ్యులమైన మనకు కూడా అటువంటి సమయ సందర్భాలు రావడానికి అవకాశం ఉంది. అటువంటి సమయ సందర్భాలు వచ్చినప్పుడు సువార్త చెప్పే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు అని నేను మనవి చేస్తున్నాను. ఆయా సమయాల్లో మనం ప్రయాణం చేసే వాహనాలపై పెద్ద పెద్దవారు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. ప్రక్కన వారు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఏదో మధ్యలో కలుగు చేసుకుని ప్రభువును పరిచయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా యొక్క జీవితంలో కొన్ని పర్యాయాలు ఆ అవకాశాలు ప్రభువారు ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. వారు ఆ సమయంలోనే అక్కడనే రక్షింపబడ్డారు అని నేను చెప్పలేను, కానీ వారి హృదయాలలో వాక్య బీజం నాటబడింది అనే విషయాన్ని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. నేను మీ దేవతా ప్రతిమలను చూస్తూ ఉన్నాను అని అంటున్నారు. ఏమంటున్నారు? 23వ వచనం, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచూ ఉండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను అని అంటున్నారు. ఏథెన్సు వారు చాలా భక్తి కలిగిన వారు. దేనినంటే దానిని పూజించేవారు. వారు ఆరాధన లేక పూజ ఎంతవరకు వెళ్ళింది అని అంటే, ఆ ఏథెన్సులో చాలా విగ్రహాలు ఉండేవి. చాలా అందమైన విగ్రహాలు చేసేవారు. ఏథెన్సు వారు శిల్పాన్ని చెక్కడంలో ప్రావీణ్యులు. అంత అందంగా చెక్కేవారు. ఏ దేవత పేరు వారికి తెలిస్తే ఆ దేవత పేరున ఒక శిల్పాన్ని చెక్కేవారు, విగ్రహాన్ని చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో వారు ఎంతవరకు వెళ్ళారు అని అంటే, ఎవరినైనా దేవుణ్ణి లేక దేవతను వదిలిపెట్టామేమో అని అనుకుని వారు ఏమి చేశారు అనగా, ఒక బలిపీఠాన్ని చేసి ఆ బలిపీఠంపై వారు ఒక మాట వ్రాశారు, తెలియబడని దేవునికి అని వ్రాశారు.
ప్రియులారా, వారి యొక్క తెలివితేటలను మనము ఆలోచించాలి. దేవత విగ్రహాలతో నిండిపోయేది వారి యొక్క దేవాలయాలు. చాలా భక్తిగా ఉండేవారు. కానీ ప్రియులారా, ఆ భక్తి అంతా కూడా వ్యర్థమైన భక్తిగా ఉండేది. మన దేశంలో కూడా చాలామంది భక్తి కలిగిన వారు ఉన్నారు. భక్తికి పేరుగొన్న దేశం భారతదేశం. కానీ ప్రియులారా, మన యొక్క భక్తి మూఢభక్తిగానే పెరుగుతుంది. నిజదేవుణ్ణి ఆశ్రయించక వేరే వేరే విగ్రహాల మీద ఆధారపడటం అంత ఆశీర్వాదకరం కాదేమో అని నేను చెబుతూ ఉన్నాను. కాళ్ళుండి నడవలేని, చేతులుండి ముట్టుకోలేని, కళ్ళుండి చూడలేని విగ్రహాలకు మ్రొక్కేదాని కంటే సజీవుడైన దేవుడు అని మనం చెబుతున్నప్పుడు ఆ దేవుణ్ణి ఆరాధించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రి ఎవరిని నేను ఒత్తిడి చేయడం లేదండి, బలవంత పెట్టడం లేదు. నాయక జీవితంలో కూడా యేసు ప్రభు వారంటే తెలియదు. ఒకనొక దినాన్ని నేను యేసు ప్రభు వారిని తెలుసుకున్నాను. నా ఆత్మకు శాంతినిచ్చాడు, నా జీవితంలో నెమ్మది కలుగు చేశాడు. అనేక కష్ట నష్ట శ్రమల సమయంలో నా ప్రియ ప్రభు నాతో ఉన్నాడు అనే ధైర్యాన్ని నా హృదయంతరంగంలో కలుగు చేశాడు. అందుచేతనే ఎంత బలంగా చెప్పడానికి ప్రభు వారు కృప చూపెడుతున్నారు. అపాత్రుడను అయోగ్యుడైనా నన్ను ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తెలియబడని దేవునికి కూడా ఏదెన్సు వారు ఒక బలిపీఠాన్ని కట్టారు అని అంటే వారి యొక్క విశాల దృక్పథాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. వారు మూఢభక్తితో పాటుగా ఒక దేవుడు ఉన్నాడు అనే జిజ్ఞాస వారి అంతర్హృదయాలలో ఉన్నది అన్నమాట. ఆ దేవుడు ఎవరు వారికి తెలియదు కాబట్టి తెలియబడని దేవుడు అని అంటున్నారు. ప్రియులరా, ఈ రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన కొద్ది సంవత్సరాలు జీవించారు. ఆయన సిలువ వేయబడ్డారు. ఆయన మరణించారు. ఆయన రక్తాన్ని కార్చారు. ఆయన కార్చిన రక్తంలో మానవునికి పాప విమోచన కలిగింది. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానంలో మానవునికి గొప్ప శక్తిని అనుగ్రహించాడు. ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయనతో మనం కలుసుకొని నిత్యత్వంలో ఉంటామనే నిరీక్షణ ఆయన ఈ లోకంలోనే బోధించారు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఆ తెలియబడని దేవుడని ఏథెన్సు వారు ఏదైతే అనుకున్నారో ఆ దేవుడే ఈ రాత్రి నేను చెబుతున్నాను. యేసు ప్రభు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అజ్ఞానమందు దేవుడు చూచి చూడనట్టుండెను, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎంత క్రిస్టల్ క్లియర్గా అనేక మంది సేవకులు వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. వాక్యాన్ని చెబుతున్నారు అనంటే వారికి తెలివితేటలోంచి కాదు, దేవుని వాక్యాన్ని దేవుని మాటను ఆధారం చేసుకుని వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కాబట్టి వారి మాటలకు విధేయులై అనగా దేవునికి విధేయులై ఆ దేవుణ్ణి మీ హృదయాల్లోనికి ఆహ్వానించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మారు మనసు యొక్క ఆవశ్యకత మనం గ్రహించాలి. ఆ ఏథెన్సు వారు చాలా జ్ఞానులు కాబట్టి పౌలు గారు ఒక్కరే ఆ రీతిగా చెప్పారు అని అనిపిస్తుంది. ఎందుచేతనగా పౌలు గారు చాలా మాటల చాతుర్యం కలిగిన వాడు. ఒక్కసారి డైరెక్ట్గా యేసు ప్రభువారిని వారికి ఇంట్రడ్యూస్ చేయడంలే, ఎంతో జ్ఞానయుక్తంగా దేవుని వాక్యాన్ని బోధించిన మహానుభావుడు పౌలు గారు. మన యొక్క జీవితాల్లో కూడా మనం ఏదో క్రైస్తవ భక్తి చేస్తున్నాం, బోధ చేస్తున్నాము అని మన దానిని మనము ప్రదర్శించుకునే దానికంటే ముందు వారిని ఒప్పింప చేయగలిగిన
ఆకర్షణ అనుభవంలోనికి మనం వచ్చి ప్రభువారిని పరిచయం చేయాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడినవాడు కాడు. ఆ సువార్తను ఆ జ్ఞానులైన ఏథెన్సు వారికి పరిచయం చేసే విధానం మనము అర్థం చేసుకోవాలి. దేవుడు అని అంటే ఏదో హస్తకృతములైన దేవాలయాల్లో నివసిస్తాడు అనుకోవద్దు అని వారిని హెచ్చరిస్తున్నాడు. అవును, ఈ దినాల్లో కూడా ప్రియులరా, మనం గ్రహించవలసింది, ఒక మందిరాన్ని లేక ఒక ఆలయాన్ని, ఒక చర్చిని నిర్మించాలి అని అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. మన రాష్ట్రంలోనే ఎంతోమంది పేదవారు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు, భార్యలను పోగొట్టుకున్న వారు ఉన్నారు, తల్లిని తండ్రిని ఇద్దరిని పోగొట్టుకున్న అనాథులైన బిడ్డలున్నారు. మన బోధల కంటే మన చేతులు ఎక్కువగా ఉండాలి. మన బోధను ఎవరైనా అంగీకరించాలి అనగా మనము క్రియ చూపించే వారంగా ఉండాలి. అనగా ఇటు వారిని మనము జ్ఞాపకం చేసుకుని వారికి సహాయపడాలి అని నేను మనవి చేస్తున్నాను. అంటే దేవుని వాక్య పరిచర్య విడిచిపెట్టేసి సోషల్ వర్క్లో దిగమని కాదు నా యొక్క ఉద్దేశం. బ్యాలెన్స్ చేసుకుని పేదవారిని కూడా ఆదరించవలసిన ఆధిక్యత మన మీద ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు గారు చాలా యథార్థంగా చెబుతున్నాడు, ఈ జగత్తును నిర్మించిన వాడు, ఈ జగత్తును నిర్మించిన వాడు మనము చేతులతో నిర్మించిన దేవాలయంలో ఉంటాడు అనుకొనవద్దు. నా ప్రియులారా, మోషే గారు ఎంతో ఖర్చు పెట్టి ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టించారు. దాని ద్వారా పాత నిబంధనలోని ఆ కార్యం ద్వారా మనము గ్రహించవలసింది ఏమిటి అనగా, ఈ దినాలలో మన యొక్క హృదయమే ఒక ప్రత్యక్షపు గుడారం. ఈ మన హృదయంలో ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి అట్టి అనుభవంలోనికి రావాలని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు ఉన్నదని మనము ఎరుగుదమో. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దేనిపైన ధరించుకున్న అపేక్షించు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకుని మూల్గుచున్నాం. ఇది తీసివేయబడవలనని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత దేవుని నామానికి స్తోత్రం మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరింపగొనగోరుచున్నాము. ఈ మాటలు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానము కలిగిన ఏథెన్సు వారికి సువార్త సందేశాన్ని ఎంత చక్కగా పౌలు గారు అందిస్తున్నారో మనము గ్రహించాలి. సింపుల్ సువార్త. మనలో ఎవరము కూడా దేవుని సేవకులుగా సువార్తను కాంప్లికేట్ చేయకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో మనం ఆలోచించాలి, అనగా సువార్తికులు ఆలోచించాలి. కొత్తగా వచ్చిన ప్రజలను, క్రైస్తవేతరులను చాలా గందరగోళంలోనికి తీసుకుని వెళుతున్నాము అని గ్రహించాలి. ప్రియులరా, చాలా బాధేస్తుందండి. సువార్తికునిపై గౌరవం ఉంటే గౌరవం ఉండవచ్చు, గౌరవం ఉంచాలి, నేను కాదంటలే. సువార్తికునిపై ఉన్న గౌరవం ఆయన ప్రయాణం చేసే వాహనానికి ఇవ్వడం ఏమిటండి? కారు ముట్టుకుంటే మేము బాగుపడతాము,
లేక బెంచ్ కారు కావాలంటే లేచి నిలబడండి, నేను ప్రార్థన చేస్తే మీకు వస్తుంది. బెంచ్ కారు ఎందుకు? సైకిల్ లేని వాళ్ళు ఇంకా అనేక మంది ఉంటూ ఉండగా ఈ రీతిగా అనవసరమైన కోరికలు చూపెట్టి సాతానుడు మనుషులను మభ్యపెడుతున్నాడు. ఓహో, ఆయన దగ్గరికి వెళ్తే బెంచ్ కారు వస్తుంది కాబోలు, ఒకవేళ బెంచ్ కారు రాకపోతే డొక్కు కారు వచ్చినా పర్వాలేదు, నాకు సైకిల్ కూడా లేదు కాబట్టి అన్నట్టుగా మనుషులు ఆశతో ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నారు. నశించిన దారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు నీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చిన ప్రభువును విడిచిపెట్టి దేనినో ఆశపడి పరుగులెట్టవద్దు. ఈ రాత్రి సమయంలో ఈ వాక్యం వింటూ ఉండగా మోకాళ్ళ మీదకి రా. మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా, ఈ లోకాశతో నా హృదయం అంతా నిండి ఉంది నాయనా, నా హృదయంలోనికి మీరు వచ్చి నా హృదయం అంతటిని మీ చేత నింపబడగలుగునట్లుగా మీ సహాయమును అనుగ్రహించుమని హృదయపూర్వకంగా ప్రార్థించుమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఆ రీతిగా ప్రార్థించినట్లయితే దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. అట్టి కృపా ప్రార్థన వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మదేవుడే అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.